ఆ గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియ పుత్రుడే అయినా రాజ్యం విడిచి వచ్చి ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా ఇవాళ అగ్రవర్ణాలు కలిసి వచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఆయన తర్వాత వచ్చిన సాహు మహారాజ్ మరాఠా శూద్ర అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాడే, కానీ రిజర్వేషన్లు ఇచ్చిండు, రాజు అయ్యుండి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ స్ఫూర్తితో ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడాలి. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఏండ్లు బీర్వాలేసి భద్రంగా తాళమేస్తే మరొక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి విప్లవాత్మకంగా ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేసిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కదలి రావాలి, టీఆర్ఎస్ తోని కలిసి రావాలి. అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకుండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలి, ఈ ఉద్యమంలో కలిసి రావాలి, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలి. మనందరికీ తెలుసు, ఒకప్పుడు అజ్మల్ కసబ్ అనేటోడు యుద్ధం చేసి మన మీద పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు దేశంలో అందరూ మాట్లాడారు ఉరిదీయాలే ఉరిదీయాలే అని. కానీ రాజ్యాంగం ఒప్పుకోలే, న్యాయం ఒప్పుకోలే, సరైన దారిలో పోవాలని చెప్పింది. చాలా చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటాం మనం. చిన్న చిన్న పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముఖ్యంగా మాడబిడ్డలైతే ఈ దుర్మార్గుని కాల్చి చంపాలి అని అంటారు. కానీ చట్టం ఒప్పుకోదు. ధర్మం ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు, కానీ చట్టం ఒప్పుకోదు. కానీ నేను ఇవాళ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయము, చట్టము, ధర్మము అన్నీ కూడా అణగారిన వర్గాల వైపు ఉన్నాయి. ఈ ధర్మ పోరాటంలో కలిసి రావాలని మా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నా. చాలా మంది అగ్రవర్ణాలు, ఎంతోమంది బీసీ బిడ్డలు, ఎంతోమంది ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోతా ఉన్నాం. అమెరికాకు పోతున్నాం, ఇంగ్లాండ్ పోతున్నాం, ఆస్ట్రేలియాకు పోతున్నాం. అక్కడ ఇగో ఈయన నల్లగున్నాడు, ఈయన భారతదేశం వాళ్ళు, వీళ్ళ స్కిన్ బ్రౌన్గా ఉందని మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతున్నాం. అది రేసిజం అంటున్నాం. మరి మన ఇంట్లో, మన దేశంలో, మన పక్కన, మన హృదయాల్లో ఉన్న ఈ వివక్షను రేసిజం అనొద్దా, గుర్తు పట్టొద్దా, దాన్ని తుడి చేయొద్దా? దయచేసి ఒకసారి ఆలోచించండి. నేనేం శుద్ధులు చెప్పడానికి రాలే. నేను పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని నమ్ముతా. డెమోక్రటికల్ సెటప్లో ముందుకు పోవాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రో ఆనాడే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి భారతదేశం అమెరికాతోని పోటీ పడేదని బలంగా నమ్మే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకోసమే ఇప్పటికన్నా సామాజిక న్యాయం కోసం కొట్లాడదామని అంటున్నా. ఎస్సీ మిత్రుల విషయం చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను హృదయంతో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కండువా కప్పుకొని ఉన్న మా టీఆర్ఎస్ మిత్రులందరూ మీరు మళ్ళా గ్రామాలకు పోయి ఈ చర్చ పెట్టాలి కాబట్టి మనసు పెట్టి వినాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా. ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ, అది బీసీలు కానీ ఓసీలు కానీ, వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటారు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా? అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నేను ఉట్టిగా చెప్తలేని ఈ మాట. పరివర్తన రావాలే, డెఫినెట్గా మన హృదయాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి. కాబట్టి ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్సీలకు పోని రిజర్వేషన్ ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది. 79 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ ఉన్నది. కానీ నిన్నగాక మొన్న మన తెలంగాణలో వచ్చిన రిపోర్ట్లో 97% మంది దళిత కుటుంబాలు అత్యంత వెనుకబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మరి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అగ్రవర్ణాల మిత్రులు, బీసీ మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడన్నా బ్యాక్లాగ్ పోస్టులు వస్తే